ఓం శాంతి 29వ తారీఖు अक्टूबर నెల 2021। मीठे बच्चे, तुम्हें अब आवाज़ से परे जाना है, इसलिए मुख से शिव शिव कहने की भी दरकार नहीं है। మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ధ్వనికి అతీతం అవ్వాలి, అందువల్ల నోటి నుంచి శివ శివ అనవలసిన అవసరం లేదు। ప్రశ్న, एक बाप को ही सर्वशक्तिमान ज्ञान का सागर कहेंगे, दूसरों को नहीं, क्यों? ఒక్క బాబానే సర్వశక్తివంతుడు జ్ఞాన సాగరుడు అని అంటారు, ఇతరులను కాదు, ఎందుకు? జవాబు, क्योंकि एक बाप को ही याद करने से ఆత్మ పతిత్ से पावन बन जाती है। ఎందుకంటే ఒక్క బాబాని స్మృతి చేయటం ద్వారానే ఆత్మ పతితం నుంచి పావనమవుతుంది। बाप ही है जो पतितों को पावन बना देते हैं। బాబాయే పతితుల్ని పావనంగా తయారు చేస్తారు। బాకీ कोई भी దేహదారి మనుష్య పావన్ బనా नहीं सकते। మిగిలిన ఏ దేహదారి మనుషులు పావనంగా తయారు చేయలేరు। బాప్ తుమ్హే రావణ రాజ్య से मुक्त कर देते हैं। బాబా మిమ్మల్ని రావణ రాజ్యం నుండి ముక్తి చేస్తున్నారు। तुम शिव बाबा से शक्ति लेते हो। మీరు శివ్ బాబా నుండి శక్తిని తీసుకుంటున్నారు। जितना जास्ती याद करेंगे उतना शक्ति मिलेगी। ఎంత ఎక్కువ స్మృతి చేస్తే అంత శక్తి లభిస్తుంది। और खाद निकलती जाएगी। ఆత్మకి పట్టిన మకిలి వదిలిపోతూ వెళ్తుంది। గీత హై ఓం నమః శివాయ। ओम शांति। मीठे मीठे सीखे लथे बच्चों ने भक्ति की महिमा सुनी। మధురాతి మధురమైన గారాల పిల్లలు భక్తి యొక్క మహిమ విన్నారు। तुम भी महिमा गाते थे, మీరు కూడా మహిమ పాడుతూ ఉండేవారు। अब महिमा नहीं गाते हो और ना तुम्हारे लिए महिमा की ज़रूरत है। ఇప్పుడు మహిమ చేయరు మరియు మీకు మహిమ యొక్క అవసరం కూడా లేదు। जो भगत करते हैं वो तुम बच्चे नहीं कर सकते हो। ఏదైతే భక్తులు చేస్తారో అది పిల్లలేని మీరు చేయలేరు। तुम भगत थे, अब तुमको भगवान मिला है। మీరు కూడా భక్తులుగా ఉండేవారు, ఇప్పుడు మీకు భగవంతుడు లభించారు। सबको इकट्ठा तो नहीं मिल सकता है, అందరికీ కలిసైతే లభించరు। బాప్ సబ్కో ఇకట్టా कैसे పढ़ాए, బాబా అందరినీ కలిసి ఎలా చదివిస్తారు? ఇది జరగదు। సభీ భక్త్ भी इकट्ठे नहीं हो सकते, భక్తులందరూ కలవలేరు। हाँ, बाप को पढ़ाना है ज़रूर, क्योंकि ये राजयोग है। हाँ, బాబా తప్పకుండా చదివించాలి, ఎందుకంటే ఇది రాజయోగం। सूर्यवंशी चंद्रवंशी राज्य स्थापन होना है। सूर्यवंशी चंद्रवंशी राज्य स्थापन जरगाली। बच्चों को प्रदर्शनी में समझाना है। त्योहारों आदि पर भी तुम बहुत अच्छी सर्विस कर सकते हो। పిల్లలు ప్రదర్శనలో తెలియచేయాలి, పండగల్లో అది కూడా మీరు చాలా మంచిగా సేవ చేయొచ్చు। तुम्हें अपने लिए ही राज्य स्थापन करना है, మీరు మీకోసమే రాజ్యస్థాపన చేసుకోవాలి। तुम शिव शक्ति महारथी सेना हो और कोई ड्रिल आदि तुम नहीं सीखते हो। మీరు శివశక్తి మహారథి సైన్యం, మీరు ఎటువంటి డ్రిల్లు అది నేర్చుకోరు। तुम रूहानी ड्रिल सीखते हो, మీరు ఆత్మిక డ్రిల్ నేర్చుకుంటున్నారు। ఏ డ్రిల్ భారత్ కి నామీ గ్రామీ హై, ఈ డ్రిల్ భారతదేశంలోనే పేరు ప్రసిద్ధి చెందింది। ये है योग की ड्रिल, ఇది యోగం యొక్క డ్రిల్। आत्मा को परमपिता परमात्मा से योग लगाना है, उनसे वर्षा लेना है। ఆత్మ పరంపిత పరమాత్మతో యోగం జోడించాలి, వారి నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి। इसमें लड़ाई की कोई बात नहीं, ఇందులో ఎటువంటి యుద్ధం యొక్క విషయం లేదు। उनसे वर्षा लेना है, వారి నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి। तुम बाप से वर्षा लेते हो, इसमें लड़ाई का कनेक्शन नहीं है,
మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇందులో యుద్ధం యొక్క కనెక్షన్ లేదు. తుమ్ హో బేహద్ బాప్కే వారిస్, మీరు అనంతమైన తండ్రికి వారసులు. తో బాప్ కా బన్కర్ బాప్కి శ్రీమత్ పర్ చల్నా హే, కాబట్టి బాబా వారిగా అయి బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. బాప్కి మత్ లడాయి ఆదికి నహీ హై, బాబా యొక్క మతం యుద్ధం యొక్క విషయం లేదు. బాప్ సిర్ఫ్ कहते हैं मीठे मीठे बच्चे तुम सतो प्रधान थे, राज करते थे, अब तुमको स्मृति आई है. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, రాజ్యం చేసేవారు, ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది. బాప్ कहते हैं तुम अपने जन्मों को नहीं जानते हो, బాబా అంటున్నారు మీకు మీ జన్మల గురించి తెలియదు. గాతే भी है 84 జన్మ మనుష్య లేతే హే, మహిమ కూడా చేస్తారు, మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు అని. 84 लाख ఎతో గొప్పోడే హే, 84 లక్షలు అనేవి గొప్పలు. భక్తి మార్గమే జిస్కో జో ఆయా సో పడితే रहते हैं, భక్తి మార్గంలో ఎవరికి ఏదొస్తే అది చదువుతూ ఉంటారు. డ్రామా అనుసార్ ఏ భక్తి మార్గకి సామాగ్రి హై, డ్రామానుసారం ఇది భక్తి మార్గం యొక్క సామాగ్రి. సత్యుగ్ త్రేతామే భక్తి హోతీ నహీ, సత్యుగం త్రేతాలో అయితే భక్తి ఉండదు. భక్తి అలగ్ హై, జ్ఞాన్ అలగ్ హై, భక్తి వేరు, జ్ఞానం వేరు. तुम बच्चों के सिवाय और कोई ऋषि मुनि आदि की बुद्धि में ఏ జ్ఞాన్ నహీ హై, పిల్లలని మీకు తప్పించి ఎటువంటి ఋషులు మునులు యొక్క బుద్ధిలో ఈ జ్ఞానం లేదు. ఉన్హోంకో ఏ భీ మాలూమ్ నహీ కి సుఖ్ అలగ్ హై దుఃఖ్ అలగ్ హై, వారికి ఇది కూడా తెలీదు, సుఖం వేరు దుఃఖం వేరు. సుఖ్ బాప్ దేతే హై, దుఃఖ్ రావణ్ దేతే హై, సుఖాన్ని బాబా ఇస్తారు, దుఃఖాన్ని రావణుడు ఇస్తాడు. जो तुम सूर्यवंशी चंद्रवंशी थे सो 84 जन्म का चक्कर लगाकर शूद्रवंशी बने. సూర్యవంశీ చంద్రవంశీలుగా ఉండే మీరే 84 జన్మల చక్రం తిప్పి తిప్పి శూద్రవంశీలైపోయారు. బాప్ స్మృతి దిలాతే హే తుమ్ విశ్వకే మాలిక్ థే, బాబా స్మృతినిప్పిస్తున్నారు, మీరు విశ్వానికి యజమానిగా ఉండేవారు. तुम 84 जन्म भोग नीचे उतरते तुच्छ बुद्धि तमो प्रधान बन गए हो, మీరు 84 జన్మలు అనుభవించి కిందకి దిగుతూ దిగుతూ తుచ్చ బుద్ధిలుగా తమో ప్రధానంగా అయిపోయారు. సతో ప్రధాన్ వాలోంకో స్వచ్ఛ ఓంచ్ బుద్ధి కహా జాతా హై, సతో ప్రధానంగా ఉండేవారిని స్వచ్ఛమైన ఉన్నతమైన బుద్ధి అని అంటారు. తమో ప్రధాన్కో నీచ్ బుద్ధి కహా జాతా హై, తమో ప్రధానాన్ని నీచ బుద్ధి అని అంటారు. నీచ బుద్ధి వాలే ఓంచ్ బుద్ధి వాలే కో నమస్తే కర్తే హై, నీచ బుద్ధి వారు ఉన్నతమైన బుద్ధి వారిని నమస్కరిస్తారు. ఏ తుమ్కో భీ మాలూమ్ నహీ థా కి హమ్ హీ ఓంచ్ తే అబ్ హమ్ హీ నీచ్ బనే హై, ఇది మీకు కూడా తెలీదు, మేమే ఉన్నతంగా ఉండేవారం, ఇప్పుడు మేమే నీచంగా అయిపోయాము. బాబానే సమझाया है, బాబా తెలియచేశారు, जिसने पहले नंबर में जन्म लिया होगा वही सतो प्रधान बनेगा, ఎవరైతే మొదటి నెంబర్లో జన్మ తీసుకున్నారో వారే సతో ప్రధానంగా అవుతారు. 84 జన్మ भी సూర్యవంశీ ही लेंगे, పూర్తి 84 జన్మలు సూర్యవంశీలే తీసుకుంటారు. अभी तुम समझते हो हम विश्व के मालिक थे तो पावन सतो प्रधान थे, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, మేము విశ్వానికి యజమానిగా ఉండేవారం, అప్పుడు పావన సతో ప్రధానులుగా ఉండేవారం. పతిత థోడే హీ విశ్వకే మాలిక్ బన్ సక్తే హై, పతితులు విశ్వానికి యజమానులుగా ఎవరు? ఉన్హోంకి మహిమ దేఖో కితనీ ఊంచి హై, వారి యొక్క మహిమ చూడండి ఎంత ఉన్నతమైంది. సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ, సర్వగుణ సంపన్నులు 16 కళల సంపూర్ణులు, త్రేతాలో 14 కళల సంపూర్ణులు అని అనరు. సూర్యవంశీ కో 16 కళా సంపూర్ణ కహెంగే,
సూర్యవంశీల్నే 16 కళల సంపూర్ణులని అంటారు. 14 కళల వెనకాల సంపూర్ణత అనే అక్షరం రాదు. సంపూర్ణత అంటే 16 కళల వారి గురించే రాయాలి. అభి తుమ్ బచ్చే 16 కళా సంపూర్ణ బంతే హో. ఇప్పుడు పిల్లలైన మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతున్నారు. यह भी बच्चों को समझाया है कि ये ज्ञान అతి సహజ है. ఇది పిల్లలకు తెలియచేయటం జరిగింది కదా. ఈ జ్ఞానం అతి సహజమైంది. ఈ సహజమైన విషయం, ఇంతకంటా సహజమైన విషయము ఇంకా ఏదీ లేదంటున్నారు బాబా. బాబా రెహమ్ దిల్ హెనా, బాబా దయా సాగరుడు కదా. బాబా जानते हैं बच्चे भक्ति में धक्के खा खाकर थक गए होंगे, इसलिए दिखाया है ద్రౌపది के पाँव दबाए. బాబాకు తెలుసు పిల్లలు భక్తిలో ఎదురు దెబ్బలు తిని తిని బాగా అలిసిపోయారు. అందుకే చూపిస్తారు కదా ద్రౌపది యొక్క పాదాలు కాళ్ళు ఒత్తినట్లు. బాబాకి పాస్ బూఢీ బూఢీ మాతాయే ఆతి హై. బాబా వద్దకి వృద్ధ మాతలు వస్తారు. బాబా कहते हैं तुम भक्ति के धक्के खाकर थके हुए हो. బాబా అంటున్నారు మీరు భక్తిలో ఎదురు దెబ్బలు తిని తిని అలిసిపోయి ఉన్నారు. इसलिए బాబా अब तुम्हारी थक सब दूर कर देते हैं. అందుకే బాబా ఇప్పుడు మీ అలసటంతా దూరం చేసేస్తున్నారు. భక్తి మే రామ్ రామ్ జప్తే మాలా ఫేర్తే रहते हैं. భక్తిలో రామ రామ అని జపిస్తూ మాల తిప్పుతూ ఉంటారు. బాబా కా పాదరియోं से भी संपर्क रहा है. బ్రహ్మా బాబాకి క్రిస్టియన్స్ ఫాదర్స్తో కూడా సంపర్కం ఉండేది. ఫాదరీ బి బైబిల్ లేకర్ బ్యాట్ సమझाते रहते हैं. ఫాదర్లు కూడా బైబిల్ తీసుకుని కూర్చుని తెలియచేస్తారు. చాలామంది క్రిస్టియన్లు అయిపోతారు. ఇక్కడ మాలది కూడా తిప్పవలసిన అవసరం లేదంటున్నారు బాబా. బాబ్ कहते हैं अपने को आत्मा समझ బాబా को याद करो. బాబా అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయండి. శివ్ శివ్ ముఖ్సే कहना नहीं है. శివ శివ అంటూ నోటితో అనవలసిన అవసరం లేదు. हम तो आवाज़ से परे जाने वाले हैं. మనం ధ్వనికి అతీతంగా వెళ్ళేవాళ్ళం. బాబా చాలా సహజయుక్తి తెలియచేస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే జిడ్డు తొలగిపోతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. కమల్ ఫూల్ బడా నామీ గ్రామీ హై. అందుకే కమల్ పుష్పం చాలా పేరు ప్రసిద్ధి చెందింది. ఉన్కి బड़ी पंचायत होती है परंतु फिर भी न्यारा और प्यारा रहता है. దానికి చాలా పెద్ద పంచాయతీ ఉంటుంది, అయినప్పటికీ అతీతంగా అతి ప్రియంగా ఉంటుంది. తుమ్ భీ విషయ సాగర్ మే రహతే న్యారే ప్యారే రహో. మీరు కూడా ఈ విషయ సాగరంలో ఉంటూ అతీతంగా అతి ప్రియంగా ఉండండి. ఇది విషయ సాగరం. దీన్ని నది అనైతే అనరు అని చెప్తున్నారు బాబా. ఇది విషయ సాగరం, దీన్ని నది అనైతే అనరు. ఈ విషయ సాగరంలో అందరూ మునకలు వేస్తున్నారు. తుమ్ బచ్చే అభి కితనా సమజ్దార్ బంతే హో. పిల్లలేని మీరు ఇప్పుడు ఎంత తెలివైన వారిగా అవుతున్నారు. ఇసీ సమజ్ సే తుమ్ మహారాజ్ కుమార్ బన్ జాతే హో. ఇదే తెలివితో మీరు మహారాజు కుమారులుగా అవుతున్నారు. తుమ్కో తో బహుత్ ఖుషీ హోనీ చాహియే. మీకైతే చాలా సంతోషం ఉండాలి. పురుషార్థ కర్నా చాహియే. పురుషార్థం చేయాలి. बच्चा अथवा बच्ची दोनों की आत्मा को पुरुषार्थ करना है. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆత్మలు పురుషార్థం చేయాలి. लौकिक संबंध में बाप का वर्षा सिर्फ बच्चों को मिलता है, बच्ची को नहीं. లౌకిక సంబంధంలో అయితే తండ్రి యొక్క ఆస్తి కేవలం పిల్లలకే లభిస్తుంది, అమ్మాయిలకు లభించదు. బాబా చెప్తున్నారు లౌకికంలో ఆస్తి పిల్లలకే పురుషార్థ కర్నా చాహియే. పురుషార్థం చేయాలంటున్నారు బాబా. భగవాన్ ఏక్ హే. ప్రదర్శని మే పహలే పహలే బాప్ కా పరిచయ దేనా హే. ప్రదర్శనీలో కూడా మొట్టమొదట బాబా యొక్క పరిచయం ఇవ్వాలి. తర్వాత వారి యొక్క బేహద్ వారసత్వం. మొదట ఈ నిశ్చయం కూర్చోబెట్టండి, వీరు మీ అనంతమైన తండ్రి అని. ఉన్కో సమझाना है भगवान एक है. బ్రహ్మ విష్ణు శంకర్ బి భగవాన్ నహీ హై, దేవతా హై. వారికి తెలియచేయాలి భగవంతుడు ఒక్కడే, బ్రహ్మ విష్ణు శంకరులు కూడా భగవంతుడు కారు, దేవత అని. భగవాన్ పతిత్ పావన్ నిరాకార్ బాప్ హై. భగవంతుడు అంటే పతిత పావనుడు నిరాకారుడు తండ్రి.
उनकी महिमा ही अलग है, వారి యొక్క మహిమే వేరు। ఆజ్కల్ ప్రదర్శని మే త్రిమూర్తి పర్ సమझाना होता है। ఈ రోజుల్లో ప్రదర్శనీల్లో త్రిమూర్తి చిత్రం పైన కూడా తెలియచేయటం జరుగుతుంది। ఓ బాప్ ఏ దాదా హే, వారు తండ్రి వీరు తాత దాదా। వర్షా ఉన్సే మిల్తా హే, వారసత్వం వారి నుంచి లభిస్తుంది। ఓ నిరాకార్ హే, ఉన్సే వర్షా कैसे మిలే, వారు నిరాకారుడు, వారి నుంచి వారసత్వం ఎలా లభిస్తుంది? ఓ హే సబ్కా రచయిత, ఆయన అందరికీ రచయిత। బ్రహ్మ విష్ణు శంకరులు వారి యొక్క రచన। రచనకు రచయిత సే వర్షా మిల్ సక్తా హే, రచనకి రచయిత నుంచే వారసత్వం లభిస్తుంది। బాబా అంటున్నారు రచయిత అందరికీ ఒక్కరే, అందుకే మహిమ చేస్తారు। సర్వులకు సద్గతి దాత ఒక్కరే, వారినే జ్ఞాన సాగరుడు అని అంటారు। బాకీ ఓ సబ్ శాస్త్రంకి అథారిటీ హే, మిగిలినదంతా శాస్త్రాల యొక్క అథారిటీ। యహే జ్ఞాన్ సాగర్ ఖుద్ అథారిటీ హై, ఇక్కడ జ్ఞాన సాగరుడు స్వయం అథారిటీ। वर्ल्ड ऑलमाइटी अथॉरिटी खुद कहते हैं कि मैं वेदों शास्त्रों को जानता हूँ और तुमको सार समझाता हूँ। బాబా చెప్తున్నారు నేను ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం అన్నీ నాకు తెలుసు, నేను అన్ని వేద శాస్త్రాల సారం మీకు నేను తెలియచేస్తాను। ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి, సచ్చా త్రేతాయుగాల్లో ఉండదు। భక్తి సే హీ సీడీ నీచే ఉతర్నీ హోతీ హై, భక్తితోనే మెట్లు దిగాల్సి ఉంటుంది। సర్వశక్తిమాన్ ఏక్ బాప్కు హీ గాయా జాతా హై, సర్వశక్తివంతుడు అని ఒక తండ్రినే మహిమ చేస్తారు। ఉన్కే సాత్ యోగ్ లగానే సే హీ తుమ్ పవిత్ర బన్ జాతే హో, వారితో యోగం జోడించడం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు। తో సర్వశక్తివాన్ హువానా, మరి తండ్రి సర్వశక్తివంతుడు కదా। हम सबको पतित से पावन बना देते हैं, మనందరినీ పతితం నుంచి పావనంగా తయారు చేస్తున్నారు, రావణ రాజ్యం నుండి ముక్తినిస్తున్నారు। తుమ్ అబ్ శివ్ బాబా సే శక్తి లే రహే హో, మీరు ఇప్పుడు శివ్ బాబా నుండి శక్తిని తీసుకుంటున్నారు। ఎంత ఎక్కువ స్మృతి చేస్తే అంత శక్తి లభిస్తుంది, మకిలి తొలగిపోతుంది। తుమ్కో దిన్ రాత్ ఎహీ ఫుడ్నా రెహనా చాహియే, మీకు రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి, పతితం నుండి పావనంగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని। మాయాకే తుఫాన్తో ఆయంగే, మాయా తుఫాన్లైతే వస్తాయి। బాబా कहते हैं ఖబర్దార్ रहना चाहिए, బాబా అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి। తుమ్హారీ మాయాకే సాత్ యుద్ధ హై, మీకు మాయతో యుద్ధం జరుగుతుంది। ఫాల్తూ వికల్ప్ బహుత్ ఆయంగే, వ్యర్థ సంకల్ప వికల్పాలు చాలా వస్తాయి। जो कभी अज्ञान में नहीं आए होंगे वो भी आएंगे, ఎప్పుడు అజ్ఞాన కాలంలో రాలేనివి కూడా ఇప్పుడు వస్తాయి అంటున్నారు బాబా। మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు। మెహనత్ సారీ యాద్కి యాత్ర మే హై, శ్రమ అంతా కూడా స్మృతి యాత్రలోనే ఉంది। భారత్ కా యోగ్ నామీ గ్రామీ హై, భారతదేశం యొక్క యోగం పేరు ప్రసిద్ధి చెందినది। యోగ్ కే లియే హీ బాబా సమझाते हैं, యోగం కోసమే బాబా తెలియచేస్తున్నారు। స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయండి। ऐसे और कोई मनुष्य समझा ना सके, ఇలా ఇతర ఏ మనుషులు తెలియచేయలేరు। वो कह देते हैं सब भगवान के रूप है, వాళ్ళు అంటారు అన్ని భగవంతుడి యొక్క రూపాలు అని। జిదర్ దేఖ్తా హూ పరమాత్మా హీ పరమాత్మా హే, ఎక్కడ చూసినా పరమాత్మే పరమాత్మ అంటారు। बाप समझाते हैं तुम आत्मा हो 84 జన్మ భోగతే హో, బాబా తెలియచేస్తున్నారు మీరు ఆత్మలు 84 జన్మలు అనుభవిస్తారు। अगर सब परमात्मा है तो क्या परमात्मा जन्म मरण के चक्कर में आते हैं, ఒకవేళ అందరూ పరమాత్మలైతే మరి పరమాత్మ జనన మరణ చక్రాల్లోకి వస్తారా? ఆత్మ ఎక్ శరీర్ छोड़ दूसरा लेते हैं, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది। ఆత్మ మే అచ్చే బురే సంస్కార్ रहते हैं, ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి। అచ్చే సంస్కార్ వాలోంకి మహిమ గాతే హై, అందుకే మంచి సంస్కారం వారి మహిమ చేస్తారు। చెడు సంస్కారం ఉండేవారిని అంటారు పాపీలు నీచులు అని। బాబా పవిత్ర బన్నే కి సహజ్ యుక్తి బతాతే హై,
బాబా పవిత్రంగా ఈ సహజ యుక్తిని తెలియచేస్తారు. మనసా వాచా కర్మణ కిసీకో దుఃఖ్ నహీ దేనా హే. మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వద్దంటున్నారు బాబా. కోయి బి వికర్మ చోరీ ఆది నహీ కర్నా చాహియే. ఎటువంటి వికర్మలు దొంగతనాలు అవి కూడా చేయకూడదు. అగర్ కహా झूठ बोलना पड़ता है तो బాబా సే రాయ్ పూछो. ఒకవేళ ఎక్కడైనా అబద్ధాలు ఆడాల్సి ఉంటే బాబాని సలహా అడగండి. అన్నిటికన్నా పెద్ద పాపం కామకటారి నడిపించడం, అది మాత్రం వద్దు. బాప్ कहते हैं बच्चे हाथों से काम करते बुद्धि का योग मेरे से लगाओ. బాబా అంటున్నారు పిల్లలు చేతులతో పని చేస్తూ బుద్ధి యోగం నాతో జోడించండి. చేతులు పని మీద, బుద్ధి బాబాతో. బాబా సర్జన్ కూడా. సబ్కి బీమారీ ఏక్ జైసీ హోనా సకే. అందరి జబ్బు ఒకలా ఉండదు. కర్మ బీ ఏక్ జైసే హోనా సకే. కర్మలు కూడా అందరివి ఒకలా ఉండవు. తో కదం కదం పర్ పూछना चाहिए. అడుగడుగున ప్రశ్నిస్తూ ఉండాలి. మంజిల్ బడీ భారీ హై. లక్ష్యం చాలా పెద్దది. अमरनाथ की यात्रा पर जाते हैं तो कहते हैं अमरनाथ की जय, बद्रीनाथ की जय. हे बद्रीनाथ हमारी रक्षा करना. చూడండి, అమర్నాథ్ యాత్రలకు వెళ్ళినప్పుడు అంటారు అమర్నాథ్కి జై, బద్రీనాథ్కి జై జై అనుకుంటూ వెళ్తారు. హే బద్రీనాథ్ మమ్మల్ని రక్షించు అంటారు. అబ్ తుమ్కో తీర్థయాత్ర ఆది కుచ్ నహీ కర్నా హే. ఇప్పుడు మీరు తీర్థయాత్రలు అవి ఏమీ చెయ్యొద్దు. ఈ జ్ఞానం యొక్క విషయాలు బాబాయే తెలియచేస్తున్నారు. వారిదే పాత్ర. తుమ్బి బాబాకే సాత్ సాత్ పాటదారి హో. మీరు కూడా బాబాతో పాటు పాత్రధారీలు. జితనా జో పడేగా ఉతనా ఊంచ్ పద్ మిలేగా. ఇస్మే కోయికి బడాయి నహి. ఎవరు ఎంత చదివితే అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఇందులో ఎవరి గొప్పతనమూ లేదు. గొప్పతనం అంతా ఒక బాబాదే. ఆయన సర్వ మనుషులకు సద్గతినిస్తారు. సర్వ బచ్చోं को पतित से पावन बनाते हैं. మనుషులందరినీ పతితుల నుండి పావనంగా తయారు చేస్తారు. డ్రామా మే ముझे भी पाठ मिला हुआ है. డ్రామాలో నాకు కూడా పాత్ర లభించి ఉంది. 5 तत्वों को भी अपना अपना पाठ मिला हुआ है. సో బచానా హై. పంచతత్వాలకు కూడా తమ తమ పాత్ర లభించి ఉంది. సో అభినయించాలి. ధరతీ కో ఉతల్నా హై, వినాశ్ హోనా హై. భూమి ఊగిపోతుంది, కదులుతుంది, వినాశనం అవుతుంది. మీకి కూడా డ్రామాలో పాత్ర ఉంది. ఇందులో గొప్పతనం ఏముంది? రాజ్ కడితే కడితే పతిత్ బన్ గయే. రాజ్యం చేస్తూ చేస్తూ పతితంగా అయిపోయారు. తుంబి పెహ్లే క్యా థే వెర్దనాట్ ఎపెని. మీరు కూడా ముందు ఎలా ఉండేవారు? ఎందుకు పనికి రాకుండా. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. ఇది మీ యొక్క పాత్ర. ఫిర్ భీ హమ్కో ఐసా బన్నా హీ హై. తిరిగి మనం ఈ విధంగా తయారవ్వాల్సిందే. ఇందులో ఎటువంటి బడాయి లేదు. ఏ డ్రామా బనా హువా హై. ఈ డ్రామా తయారు చేయబడి ఉంది. బాబా బీ ఆకర్ అప్నా పాట్ బచాతే హై. బాబా కూడా వచ్చి తన పాత్రను అభినయిస్తారు. భగత్ లోగ్ బడాయి దేతే, మహిమా గాతే, వ కామ్ హమ్ నహీ కర్ సక్తే. భక్తులు ఎంతో బడాయి చేస్తారు, మహిమ చేస్తారు. ఈ పని మేము చేయలేము అంటారు. యహా తో బాప్కో యాద్ కర్నా హై. ఇక్కడ బాబాని స్మృతి చేయాలి. బాబా ఇస్ డ్రామా కా రాజ్ తో బడా వండర్ఫుల్ హై జో కోయి కో పతా నహీ. బాబా ఈ డ్రామా యొక్క రహస్యం చాలా అద్భుతమైంది. ఇది ఎవ్వరికీ తెలీదు. బాబా మేము సత్యయుగంలో ఇవన్నీ మర్చిపోతాం. ఇది చాలా విచిత్రమైన డ్రామా. ऐसे ऐसे अपने से बातें करो. ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకోండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు కిత్నా అచ్చి రీతి సమझाते हैं. మనం అంటాం కదా మధురమైన బాబా, శివ్ బాబా మీది చాలా మంచి పాత్ర. హమ్ భీ బాబా కే సంగ్ అచ్చా పాట్ బజాతే हैं. మనం కూడా బాబా యొక్క సాంగత్యంలో మంచి పాత్రని అభినయిస్తున్నాం. కిత్నా అచ్చి రీతి సమझाते हैं. ఎంత మంచి రీతిలో బాబా తెలియచేస్తున్నారు. ఫిర్ భీ కిన్హోం కో సమజ్ మే నహీ ఆతా. అయినప్పటికీ కొంతమందికి అర్థం కావట్లేదు. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో ఆ బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా అవుతారు. దేవతాओं में भी ప్రజా ఆది స బనేంగే. దేవతల్లో కూడా ప్రజలు అది తయారవుతారు. సృష్టి भी एक ही है और चलती रहती है. సృష్టి కూడా ఒక్కటే, అదే నడుస్తూ ఉంటుంది.
గాడ్ ఈజ్ వన్, క్రియేషన్ ఈజ్ వన్. భగవంతుడు ఒక్కడే, ఆయన రచన కూడా ఒక్కటే. వహీ చక్ర ఫిర్తా रहता है, అదే చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుష్య ఖోజ్ కర్తే హై, దేఖే మున్ మే క్యా హై, ఉన్కే ఊపర్ క్యా హై. మనుషులు వెతుకుతూ ఉంటారు, ఏమని, చందమామలో ఏముంది, దానిపైన ఏముంది అని. దానిపైన సూక్ష్మవతనం ఉంది. వహా క్యా దేఖేంగే, అక్కడ ఏం చూస్తారు, లైటే లైట్. బహుత్ కోషిష్ కర్తే హై, చాలా ప్రయత్నిస్తారు. సైన్స్ కూడా హద్దే కదా. మాయాకి బి బహుత్ పాంప్ హై, మాయది కూడా చాలా ఆడంబరం ఉంది. సైన్స్ సుఖ్ కే లియే బి హై తో దుఃఖ్ కే లియే బి హై. సైన్స్ సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని కూడా ఇస్తుంది అని చెప్తున్నారు బాబా. వహా ఏరోప్లేన్ కభీ గిరేంగే నహి, అక్కడ ఎప్పుడు కూడా విమానాలు పడిపోవు. దుఃఖం యొక్క విషయమే ఉండదు, ఇక్కడంతా దుఃఖమే దుఃఖం. చోర్ లూట్ జాతే, ఆగ్ జలా దేతి, దొంగలు దోచుకుపోతారు, నిప్పు అంటుకుంటుంది. వహా మకాన్ బహుత్ బడే హోతే, అక్కడ ఇళ్ళు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. సారీ ఆబు జిత్నీ జమీన్ ఏక్ రాజాకి హోగి, ఆబులో ఎంత భూమి ఉందో అంత భూమి ఒక్కొక్క రాజుకి ఉంటుంది. తో మాయే హో స్వర్గవాసి బన్నే, మీరు వచ్చిందే స్వర్గవాసీలు కావటానికి. బాబాకు యాద్ కరో తో ఖాద్ నిక్లీ, బాబాని స్మృతి చేస్తేనే జిడ్డు తొలగిపోతుంది. తుమ్ సబ్ ఆషిక్ హో, అబ్ మాషూక్ తుమ్కో कहते हैं మాం ఏకం యాద్ కరో తో అమర్పురి కే మాలిక్ బన్ జాయేంగే. మీరందరూ ప్రేయసులు, ప్రియుడు మీతో అంటున్నారు. నన్ను ఒక్కడినే స్మృతి చేసినట్లయితే అమరపురికి యజమానిగా అవుతారు. వహా అకాలీ మృత్యు హోతా నహి, అక్కడ అకాలీ మృత్యువులు ఉండవు. సత్యుగ్ మే శ్రేష్టాచారి దునియా, ఏ హై భ్రష్టాచారి దునియా. సత్యుగంలో శ్రేష్టాచారి ప్రపంచం ఉంటుంది, ఇది భ్రష్టాచారి ప్రపంచం. ఎంతమంది బీకేలు బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. తుంబి వర్షా లేలో, మీరు కూడా వారసత్వాన్ని తీసుకోండి. అగర్ శ్రీమత్ పర్ నహి చలేంగే తో ఊంచ్ పద్ నహి పా సకేంగే. ఒకవేళ శ్రీమతంపై నడవకపోతే ఉన్నత పదవి పొందలేరు. హర్ 5000 వర్ష్ కే బాద్ బాబా స్వర్గ్ బనానే ఆతే హై. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా స్వర్గాన్ని తయారు చేయడానికి వస్తారు. कलयुग में ढेर मनुष्य, सतयुग में थोड़े, तो विनाश जरूर होगा. इसलिए महाभारत लड़ाई सामने खड़ी है. కలియుగంలో లెక్కలేనంత మంది మనుషులు, సత్యుగంలో కొద్ది మంది, కాబట్టి వినాశనం తప్పకుండా అవుతుంది. అందుకే మహాభారత యుద్ధం ఎదురుగా ఉంది. అచ్చా, మీఠే మీఠే సిఖిలత్ హే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనసా వాచ కర్మణ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. చెడు సంస్కారాలు తొలగించి మంచి సంస్కారాలు ధారణ చేయాలి. ఎటువంటి వికర్మలు జరగకూడదు, దీనిపైన ధ్యాస పెట్టాలి. సెకండ్ పాయింట్, ఈ విచిత్రమైన డ్రామాలో తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తూ మీతో మీరు మాట్లాడుకోవాలి. మేం భగవంతుడితో పాత్రధారులము, మాది ఎంత మంచి పాత్ర. वरदानमु, मनन द्वारा बाप की प्रॉपर्टी को अपनी प्रॉपर्टी बनाने वाले दिव्य बुद्धिवान भव. మనన చింతన ద్వారా బాబా యొక్క ఆస్తిని తమ ఆస్తిగా తయారు చేసుకునే దివ్య బుద్ధివాన్ భవ. बाबा द्वारा जो भी खजाना मिलता है उसे मनन करो तो अंदर समाता जाएगा. బాబా ద్వారా ఏ ఖజానా అయితే లభిస్తుందో దానిని మననం చేసినట్లయితే లోపల ఇముడుతూ ఉంటుంది. ప్రాపర్టీతో సబ్కో ఏక్ జైసీ మిలి హుయి హై. వారసత్వం అయితే అందరికీ ఒకే విధంగా లభించింది. కానీ ఎవరైతే మనన్ చింతన చేసి దాన్ని తమదిగా తయారు చేసుకుంటారో వారికి నషా ఖుషి ఉంటుంది. అందుకే అంటారు తమ యొక్క నషా ఎక్కాలి అని. జో మనన్కి మస్తీ మే సదా మస్త్ రహతే హై. ఎవరైతే మనన చింతననే మత్తులో సదా మునిగి ఉంటారో వారికి ప్రపంచం యొక్క ఏ వస్తువులు, ఏ ఆకర్షణలు ఆకర్షితం చేయవు. उन्हें दिव्य बुद्धि का वरदान स्वतः मिल जाता है.
వారికి దివ్య బుద్ధి యొక్క వరదానం స్వతహాగానే లభిస్తుంది. స్లోగన్: मन की उलझन को समाप्त करने के लिए నిర్ణయ శక్తికో బఢావో. మనస్సు యొక్క చిక్కులను సమాప్తి చేసేందుకు నిర్ణయ శక్తిని పెంచుకోండి. అచ్చా. ఓం శాంతి.